జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో హరిహరులకు నిలయమైన ప్రముఖ క్షీరగిరి క్షేత్రం శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మహాశివరాత్రిని పురస్కరించుకుని 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆలయం సుందరంగా ముస్తాబైంది. హరిహరులైన శివ కేశవులు ఒకే కొండపై 2 వేర్వేరు గుహల్లో స్వయంభువులుగా కొలువై ఉండడం ఇక్కడి ఆలయ విశిష్టత. శివుడు సోమేశ్వరుడిగా, మహావిష్ణువు లక్ష్మీ నరసింహస్వామి సమేతంగా కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు. సోమేశ్వరుడు స్వయంభువుగా ఉన్న గుహలోనే పార్వతీ అమ్మవారు చండికామాతగా కొలువై ఉన్నారు. శివుడు, విష్ణువు ఒకరేనని, ఇరువురి హృదయాలు ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయని, శివకేశవులకు భేదం లేదని ఈ సృష్టికి చాటే ఏకైక ఆలయం శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణువు విష్ణోత్సహ హృదయం శివ శివుని రూపమే విష్ణువు, విష్ణువు రూపమే శివుడు. శివుని హృదయంలో విష్ణువు, విష్ణువు హృదయంలో శివుడు నివసిస్తారని పురాణాల్లో స్పష్టంగా చెప్పబడుతుంది. ఇంతటి విశిష్టమైన ఆలయం కనుకే మహాశివరాత్రి పర్వదినాన శివకేశవులను దర్శించిన భక్తులకు 33 కోట్ల దేవతలను దర్శించిన పుణ్యఫలం సిద్ధిస్తుందని ప్రగాఢ విశ్వాసం. సోమేశ్వర ఆలయంలో ఈ నెల 14న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 15న మహాశివరాత్రి రోజున రాత్రి 8 గంటలకు శివ పార్వతులు లక్ష్మీ నరసింహస్వామి వార్లకు ఒకే కళ్యాణ మండపంపై కళ్యాణం జరపడం ఇక్కడే ఆలయం మరో విశిష్టత. మహాశివరాత్రి రోజున జాగారంతో ఈ పుణ్య దంపతుల కళ్యాణాన్ని తిలకించిన భక్తులు పులకించిపోతారు. అదే రోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో శివ దర్శనానికి భక్తులు బారులు తీరుతారు. అదేవిధంగా ఈ నెల 16న సాయంత్రం 5 గంటలకు రథోత్సవం, బండ్లు తిరుగుట, 17న సాయంత్రం 5 గంటలకు డోలారోహణం, వసంతోత్సవం, పుష్పయాగం, పల్లకి సేవ, 18న తెల్లవారుజామున 4 గంటలకు స్వామివార్లను అగ్నిగుండాలపై తీసుకెళ్లడం, మధ్యాహ్నం 1 గంటకు మహా అన్నపూజ కార్యక్రమాలు నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలకు 50,000 మందికి పైగా భక్తులు హాజరవుతూ ఉండటంతో వారికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పాలకుర్తి జాతరను విజయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులను ఆదేశించారు. त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पाप संहारं एकबिल्वं शिवार्पणं त्रिशाकैः बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणं వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2026 సంవత్సరంలో పురస్కరించుకొని ఈ పాలకుర్తి క్షేత్రంలో శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఇప్పటికే ఉత్సవాల సందర్భంలో భక్తులంతా వచ్చేటువంటి భక్తులంతా కూడా వీరందరికీ కూడా ఇక్కడ స్నానాలకు కావచ్చు ప్రతి విషయంలోనూ అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా 14 నుంచి ప్రారంభమై 15వ తారీఖు మహాశివరాత్రి పురస్కరించుకొని 14 ధ్వజారోహణం,
15 రాత్రి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం రాత్రి 8 గంటలకు అత్యంత వైభవోపేతంగా మేళ తాళాల మధ్య భజన సంకీర్తనల మధ్య అత్యంత వైభవోపేతంగా స్వామివారికి ఇక్కడ 8 గంటలకు శివకేశవులకు సోమేశ్వర స్వామికి అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామికి శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోహ విష్ణోచ్చ హృదయం శివాని మనకు పురాణంలో శ్లోకంగా చెప్పబడింది. వీరిద్దరూ ఒకటే విధంగానే ఈ పాలకుర్తి క్షేత్రంలో శివుడికే కాకుండా లక్ష్మీ నరసింహస్వామి కూడా ఒకటే వేదికమై ఈ ఇద్దరికి కూడా కళ్యాణోత్సవం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. అదేవిధంగా 16వ తారీఖు సాయంత్రం 6 గంటలకు రథోత్సవం. ఈ గ్రామంతా కూడా స్వామివారు ఆశీర్వదించడానికి రథోత్సవం అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 17వ తారీఖు సాయంత్రం 6 గంటలకి వసంతోత్సవం, పుష్పయాగం. ఈ మహత్తరమైనటువంటి స్వామివారికి ఈ రంగుల వల్లితో స్వామివారికి అభిషేకం, ఇదంతా కూడా పుష్పయాగం జరుగుతుంది. 18వ తారీఖు ఉదయం అగ్నిగుండాలు, అదేవిధంగా మహాపూర్ణాహుతి, అదేవిధంగా మహా అన్నపూజ, శంకర స్వరూపంతో మహా అన్నపూజ అనేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ బ్రహ్మోత్సవాలు చాలా వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమం భక్తులంతా కూడా వేగిరమే విచ్చేసి స్వామివారికి కించిత్ పాలు కానీ ఉదకాన్ని నీళ్లు కానీ పోసి స్వామివారి తరింపవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. స్వామివారి కళ్యాణంకి బ్రహ్మోత్సవాలకి సుమారు 1,00,000 మంది పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారండి. ఈ సంవత్సరం కూడా మనకి 1,00,000 నుండి 1,50,000 పైచేయి భక్తులు వస్తారని అందాజా. వచ్చిన భక్తులందరికీ కూడా మేము ఆర్టీసీ గారికి ఆల్రెడీ కరెస్పాండెన్స్ లెటర్స్ అయ్యాయి. వారి సహకారంతో కోఆర్డినేషన్ మీటింగ్లో వారు తెలియజేసేందుకు వారు రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో వచ్చిన భక్తులందరూ వారి రవాణా సౌకర్యం ఉపయోగించి స్వామివారి దర్శనం కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలకుర్తి గ్రామం మరియు మండలం జనగాం జిల్లా నందు మనకి ఈ నెల 14వ తారీఖు నుండి అంకురార్పణతో మొదలయ్యి 18వ తారీఖు అగ్నిగుండాలతో స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయండి. ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాల్లో 15వ తారీఖు మనకి మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 2 గంటల నుండి స్వామివారి అభిషేక కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ రోజున మనకి ముఖ్యంగా సాయంత్రం 8 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. సో వచ్చిన భక్తులందరికీ కూడా మేము వివిధ లైన్ డిపార్ట్మెంట్స్ సహకారంతో వాటర్ ఫెసిలిటీస్, శానిటేషన్ మరియు క్రౌడ్ మేనేజ్మెంట్ పోలీసు వారి సహకారంతో, అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ వివిధ లైన్ డిపార్ట్మెంట్ సహకారంతో మేము చేయిస్తున్నాము. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా వారి సౌకర్యార్థం చలువ పందిళ్ళు, మంచినీటి వసతి, శానిటేషన్ వైజ్ ఇవన్నీ ఏర్పాటు కూడా చేస్తున్నాము. వచ్చిన భక్తులందరూ స్వామివారి అభిషేకం చేసుకొని దర్శనం చేసుకొని అదేవిధంగా వారి కళ్యాణం తిలకించి వారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ.